ఈరోజు మన ముందున్న సమాచారం చాలా చాలా ఆసక్తికరమైనది. అవును. ఇది మనందరికీ తెలిసిన ఒక అనుభవం గురించే, కానీ మనం బహుశా ఎప్పుడూ అంత లోతుగా ఆలోచించని విషయం. అదేంటంటే జీవితాన్ని కేవలం అనుభవించడానికి మరియు దాని గురించి నిరంతరం ఆలోచించడానికి మధ్య ఉన్న తేడా. ఆ రెండింటి మధ్య నిజంగా ఒక పెద్ద అగాధముంది. కరెక్ట్. మన లక్ష్యమేంటంటే ఈ సమాచారం సహాయంతో ఆ అగాధాన్ని కొంచెం అర్థం చేసుకోవడం, ముఖ్యంగా సహజమైన గమనిక అంటే ఏంటో తెలుసుకోవడం. మన మనసు మన అనుభవాలకు తెలియకుండానే ఎలాంటి రంగులు పూస్తుందో చూడటం. సరే, ఇక లోతుల్లోకి వెళ్దాం. తప్పకుండా. మీరు చెప్పిన విషయం నేరుగా విపశ్యాన లాంటి పురాతన ధ్యాన పద్ధతుల యొక్క మూలసూత్రాన్ని తాకుతుంది. ఓ. ఈ సమాచారం ప్రకారం మన బాధలకు అసలు కారణం జరిగిన సంఘటన కాదు. మరేంటి? దానికి మనం అంటించే కథలు, తీర్పులు, అంచనాలు. ఓహో. దీన్నే కొన్ని తత్వాల్లో రెండవ బాణమంటారు. రెండవ బాణమా? అవును. మొదటి బాణం జీవితం మనపై విసిరే తప్పించుకోలేని నొప్పే అయితే, రెండవ బాణమనేది మనం మన ఆలోచనలతో మనల్ని మనమే పొడుచుకోవడం. వావ్! చాలాసార్లు రెండో బాణమే ఎక్కువ గాయం చేస్తుంది. రెండవ బాణం ఇది చాలా శక్తివంతమైన రూపకం. అంటే మనం మన గాయాన్ని మనమే పెద్దది చేసుకుంటున్నామన్నమాట. ఖచ్చితంగా. సరే, మొదట ఈ సహజమైన గమనిక అనే భావనను పట్టుకుందాం. ఈ సమాచారంలో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. చెప్పండి. బుద్ధిపూర్వకత విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూస్తుంది. అది గ్రహించిన దానికి ఏమీ జోడించదు, దాని నుండి ఏమీ తీసివేయదు, ఏదీ వక్రీకరించదు. ఇది కేవలం సహజమైన గమనిక. వినడానికి ఎంత సరళంగా ఉంది కదా? చాలా సరళంగా ఉంది. కానీ ఆ సరళతలోనే దాని శక్తి ఉంది. నిజమే. దీనికి మన సాధారణ ఆలోచనా విధానానికి మధ్య ఉన్న తేడాను గమనించాలి. మన మనస్సు ఒక నిరంతర వ్యాఖ్యాన యంత్రం లాంటిది. వ్యాఖ్యాన యంత్రం. అవును. ఏ అనుభవం ఎదురైనా అది వెంటనే దానిపై ఒక పొరను కప్పేస్తుంది. ఆ పొరలో మన అభిప్రాయాలు, పాత జ్ఞాపకాలు, భవిష్యత్ ప్రణాళికలు. అంటే మీరు చెప్పేది వింటుంటే నాకొక విషయం స్పష్టమవుతోంది. చెప్పండి. మన జీవితంలో అధిక భాగం మనం వాస్తవికతను నిజంగా అనుభవించట్లేదు. వాస్తవికతపై మన మనసు రాసిన సమీక్షణ చదువుతున్నాం. అసలు సినిమా చూడకుండా కేవలం రివ్యూ చదివి బతికేస్తున్నాం. ఖచ్చితంగా. అద్భుతమైన పోలిక. ఆ సమీక్షే మన ఒత్తిడి, మన బాధ, మన ఆందోళన. అవును. సహజమైన గమనిక అంటే ఆ సమీక్షను పక్కన పెట్టి మొదటిసారిగా అసలు సినిమాను చూడటం. తీర్పులు లేకుండా, వ్యాఖ్యానాలు లేకుండా. ఎలా? కేవలం ఇది, ఆ తర్వాత ఇది, ఇప్పుడిది అనే అనుభవాల ప్రవాహాన్ని సాక్షిగా గమనించడం. అంటే ఆ సుడిగుండంలో కొట్టుకోపోకుండా ఒడ్డున నిలబడి చూడటం లాంటిదా? సరిగ్గా అదే. ఈ అదనపు పొరలు లేదా మన మనసు చేసే ఈ ఎడిటింగ్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ సమాచారంలో మన మనసులో ఒక పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోతో పోల్చారు. ఈ పోలిక బాగుంది, కానీ నాకొక సందేహం. అడగండి. పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఒక సంఘటన జరిగాక చేస్తారు. అంటే సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఎడిటింగ్ చేస్తారు. కానీ మనసు చేసే ఈ పని, ఇది క్షణక్షణం రియల్ టైంలో జరుగుతుంది కదా. అవును. అప్పుడు ఇది ఇంకా ప్రమాదకరం కాదా? చాలా మంచి పాయింట్ అడిగారు. నిజానికి ఆ పోలిక ఒక రకంగా కరెక్ట్, మరో రకంగా కాదు. ఎలా? మీరు చెప్పినట్లు ఇది రియల్ టైంలో జరగడం వల్లే మనం అందులో అంత సులభంగా చిక్కుకుపోతాం. అంటే ఎడిటింగ్ ఎప్పుడు మొదలైందో, అసలు ఫుటేజ్ ఎక్కడ ఆగిపోయిందో మనకు తెలియదు. రెండూ కలిసిపోతాయి. ఓ. అందుకే మనం మన ఆలోచనలనే వాస్తవికత అనుకుని భ్రమపడతాం. కరెక్ట్. ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. సరే. మొదటిది లేబలింగ్. ఉదాహరణకు మీ చేతి మీద వేడి కాఫీ చుక్క పడింది. వాస్తవానికి అది ఒక శారీరక అనుభూతి. వేడి, మంట, అంతే. కాని మనసు వెంటనే అయ్యో చాలా వేడిగా ఉంది, కాలిపోయింది అని ఒక లేబుల్ అంటిస్తుంది. నిజమే. ఆ క్షణంలో మనం ఆ అనుభూతిని అనుభవించడం మానేసి దాని గురించిన మన ఆలోచనలో పడిపోతాం. సరిగ్గా. రెండవది తీర్పు. జడ్జింగ్. బయట ఎవరో గట్టిగా అరుస్తున్నారనుకుందాం. అది కేవలం ఒక శబ్ద తరంగం. కాని మన మనసు ఏంటి వీళ్ల గోల, ఎప్పుడు ఇంతే, ప్రశాంతంగా ఉండనివ్వరు అని వెంటనే ఒక తీర్పిచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు వినిపించేది ఆ శబ్దం కాదు, ఆ శబ్దంపై మన తీర్పు. ఆ తీర్పు వల్ల కలిగే విసుగు, కోపం. కరెక్ట్. ఇక మూడవది అత్యంత శక్తివంతమైనది, భవిష్యత్ అంచనా. ప్రొజెక్టింగ్. అవును. రేపు ఆఫీస్లో ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ ఉంది. దాని గురించి మనసులో ఒక చిన్న ఆందోళన మొదలవుతుంది. అది కేవలం ఒక క్షణికమైన భావోద్వేగం. కాని మన మనసు దాన్ని పట్టుకుని, ఒకవేళ నేను సరిగ్గా చెప్పలేకపోతే, అందరూ నన్ను చూసి నవ్వుకుంటే నా జాబ్ పోతుందేమో అని
భవిష్యత్తులో జరగబోయే వైఫల్యాల గురించి ఒక పెద్ద సినిమా కథనల్లుకుంటుంది. అవును. ఒక చిన్న నిప్పురవ్వను తీసుకుని దాన్ని ఒక పెద్ద దావానలంగా మార్చేసినట్లు. ఇవన్నీ మన మనసు చేసే యాడ్-ఆన్స్. ఈ లేబెలింగు, జడ్జింగు, ప్రొజెక్టింగు ఇవన్నీ వింటుంటే నాకనిపిస్తోంది మన మనసు కావాలనే మన పని కష్టతరం చేస్తున్నట్లుంది. అసలు దానవసరమేంటి? అంటే ఇట్స్ ఫీల్స్ లైక్ అ డిజైన్ ఫ్లా. మనల్ని మనం ఎందుకిలా హింసించుకుంటాం? ఇది డిజైన్ ఫ్లా కాదు. ఇది ఒకప్పుడు మనల్ని బతికించిన డిజైన్ ఫీచర్. ఫీచరా? అవును. ఆలోచించండి. లక్షల సంవత్సరాలుగా మన మెదడు ఒక వరీ మెషీన్గా పరిణామం చెందింది. ఓ, మన పూర్వీకులు అడవుల్లో జీవించినప్పుడు పొదలో చిన్న శబ్దం వస్తే అది గాలి ఏమో అనుకున్న మన పూర్వీకుడు పుల్లికి ఆహారమయ్యాడు. కరెక్ట్. అది పులేనేమో అని భయపడి ప్రతికూలంగా ఆలోచించి పారిపోయినవాడు బతికాడు. తన జన్యువులను మనకందించాడు. వావ్! అంటే ప్రతికూలంగా ఆలోచించడం మన డిఎన్ఏలోనే ఉందన్నమాట. ఖచ్చితంగా. మనం ఆ భయపడిన వాడి సంతానం. అందుకే మన మెదడు సహజంగానే చెత్తగా ఆలోచిస్తుంది. ప్రమాదాలను ఊహించడం, పాత తప్పులను గుర్తుంచుకోవడం. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం. ఇవన్నీ మన మనుగడ వ్యూహంలో భాగం. ఇట్స్ నాట్ ఎ బగ్, ఇట్స్ ఎ ఫీచర్. కానీ సమస్య ఏమిటంటే ఆ ఫీచర్ ఇప్పుడు మన ఆఫీస్ ఈమెయిల్కి, ట్రాఫిక్ జామ్కి కూడా. పులికి భయపడినంత స్థాయిలో భయపడుతోంది. నిజమే. ఒకప్పుడు రక్షణ కవచంగా ఉన్నదే ఇప్పుడు మనకు బరువైన జైలుగా మారింది. సరిగ్గా చెప్పారు. ఇది మరో ఆసక్తికరమైన ప్రశ్నకు దారితీస్తుంది. ఈ పద్ధతి చాలా సులభం అని ఈ సమాచారం చెప్తోంది. హ్మ్. కానీ ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ ప్రయత్నించిన ఎవరినైనా అడగండి, మనసును నిశ్చలంగా ఉంచడం చాలా కష్టం అంటారు. ఈ వైరుధ్యం ఎందుకు? సులభమైనది ఎందుకు కష్టంగా మారుతోంది? ఎందుకంటే మనం జీవితాంతం ఒకే రకమైన మానసిక వ్యాయామం చేశాం. అంటే మన విద్యా వ్యవస్థ, మన ఉద్యోగాలు, మన సమాజం అన్నీ విశ్లేషణ, ప్రణాళిక, విమర్శలను ప్రోత్సహిస్తాయి. అవును. మనం నిరంతరం ఆలోచనల సుడిగుండంలో ఈదడానికే శిక్షణ పొందాం. అలాంటిది దిడీరన ఏమీ చేయకుండా కేవలం గమనిస్తూ ఉండటం. అది మనకు అసహజంగా, అసాధ్యంగా అనిపిస్తుంది. కరెక్ట్. మన మానసిక కండరాలు అందుకు అలవాటు పడలేదు. అలాంటప్పుడు వినేవారికి ఇది ఆచరణలో పెట్టడానికి ఏదైనా నిర్దిష్టమైన మార్గం ఉందా? అదృష్టవశాత్తు ఈ సమాచారంలోనే ఒక టెక్నిక్ సూచించబడింది. అవును. అదే గమనించడం టెక్నిక్. ఇది చాలా ఆచరణాత్మకమైన పద్ధతి. దీన్ని ఎవరైనా ఎక్కడైనా ప్రయత్నించవచ్చు. దాని దశలేమిటి? చాలా సరళం. మొదట సౌకర్యవంతంగా కూర్చుని కళ్ళు మూసుకోవాలి. తర్వాత మీ స్పృహలోకి ఏదొచ్చినా, ఒక శారీరక అనుభూతి, ఒక శబ్దం, ఒక ఆలోచన, ఒక భావోద్వేగం, దాన్ని ఒకే పదంతో మానసికంగా గుర్తించాలి. ఆ పదం ఇది కావచ్చు. అంటే నా మనసులో రేపటి మీటింగ్ గురించి టెన్షన్ మొదలవుగానే దాన్ని పట్టుకుని కదలల్లకుండా నా మనసులో కేవలం టెన్షన్ లేదా ఇది అని అనుకుని వదిలేయాలా? అవును. నిజంగా అంత సులభమా? నాకైతే అసాధ్యమనిపిస్తోంది. ఆ ఆలోచన నన్ను పీల్చేస్తుంది కదా. మీరడిగిన ప్రశ్నలోనే అసలైన విషయముంది. ఇప్పుడిది వినంగామే చాలామంది అంతేనా, ఇంత సింపులా అనుకుంటారు. నిజమే. కాని ఒక్క 5 నిమిషాలు చేసి చూడండి. మనసు ఎన్ని వందల సార్లు పక్కకు వెళ్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ సరళతే మన అహంకారానికొక సవాలు. ఎలా? మనమెప్పుడు ఏదో చెయ్యాలి, సాధించాలి, నియంత్రించాలి అని అనుకుంటాం. కాని ఇక్కడ సాధన అంటే చెయ్యడం కాదు, కేవలం ఉండటం. అది మనకు అలవాట్లేని పని. అవును. అర్థమైంది. దురద అనిపిస్తే ఇది, బయట కుక్క అరిస్తే ఇది, ఆకలిగా అనిపిస్తే ఇది. అంతే. ఆ పదాన్ని గుర్తించిన వెంటనే దాన్ని వదిలేసి తదుపరి అనుభవం కోసం ఖాళీగా వేచి ఉండాలి. అంతేనా? సరిగ్గా. మూడవ అతి ముఖ్యమైన దశ అదే. గుర్తించిన వెంటనే దాన్ని వదిలేయడం, పట్టుకుని వేలాడకూడదు. దీనివల్ల అసలు ప్రయోజనమేమిటి? మనం ఆ ఆలోచనల సుడిగుండం మొదలవక ముందే దానికొక ఫుల్ స్టాప్ పెడుతున్నాం. దురద అనే అనుభూతికి ఈ దోమల నన్ను బతకనివ్వవు అనే కథను జోడించకముందే ఇది అని చెప్పి దాన్ని ఆపేస్తున్నాం. ఓకే. దీనివల్ల ఒక వ్యక్తి తన ఆలోచనలకు బలి కాకుండా వాటిని గమనించే వ్యక్తిగా మారతాడు. యు బికమ్ ది అబ్జర్వర్ రాదర్ దాన్ ది విక్టిమ్ ఆఫ్ యువర్ థాట్స్. మొన్న ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు నాకు ఈ జ్ఞానోదయం కలగలేదు. నా మనసులో నేను పక్కనున్న వాళ్లందరి డ్రైవింగ్ స్కిల్స్పై ఒక పెద్ద వ్యాసమే రాసేశాను. బహుశా ఆ గమనించడం టెక్నిక్ అప్పుడు గుర్తుకు వచ్చి ఉంటే నా బీపీ కొంచెం కంట్రోల్లో ఉండేదేమో. అవును. ట్రాఫిక్ ఇది, హారన్ శబ్దం
ఇది అని అనుకుని ఉంటే బాగుండేది. ఖచ్చితంగా. ఆ టెక్నిక్ చేసేది అదే. అది మన అనుభవానికి, దానిపై మన స్పందనకు మధ్య ఒక చిన్న సూక్ష్మమైన ఖాళీని సృష్టించుతుంది. ఆ ఖాళీలోనే స్వేచ్ఛ, ఎంపిక ఉంటాయి. అలవాటుగా ప్రతిస్పందించడానికి బదులుగా స్పృహతో ఎలా స్పందించాలో ఎంచుకునే అవకాశం ఆ క్షణంలో మనకు దొరుకుతుంది. అద్భుతం. కాలక్రమేణా ఈ సాధన ద్వారా ఆ విరామం పెరుగుతుంది. ఆ చిన్న విరామం మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. సరే, మనం ఈరోజు జరిపిన ఈ లోతైన చర్చను ముగిద్దాం. మనం తెలుసుకున్న ముఖ్య విషయాలు: 1. సహజమైన గమనిక, అంటే మనస్సు యొక్క తీర్పులు, కథలు లేకుండా వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడటం. అవును. 2. మన మెదళ్ళు మనుగడ కోసం ప్రతికూలంగా ఆలోచించడానికి పరిణామం చెందాయి, కానీ ఆధునిక ప్రపంచంలో అదే మన ఒత్తిడికి కారణమవుతోంది. ఇది ఒక బగ్గు కాదు, పాత ఫీచర్. కరెక్ట్. చివరిగా, ఈ సాధన చాలా సులభమనిపించినా మనస్సు యొక్క పాత అలవాట్లను అధిగమించడానికి నిరంతరమైన సున్నితమైన పట్టుదల అవసరం. అవును. ఈ చర్చ ముగింపులో నా మదిలో ఒక ఆలోచన మిగిలిపోయింది. ఏంటది? ఈ గమనించడం టెక్నిక్లో ఇది మరియు ఇది, ఇప్పుడు ఇది అని అనుభవాలను ఒకదాని తర్వాత ఒకటి గమనిస్తున్నప్పుడు ఆ అనుభవాల మధ్య ఉండే ఖాళీలో, ఆ నిశ్శబ్దంలో ఏముంటుంది? అంటే మనస్సు ఒక ఆలోచనని వదిలేసి మరో ఆలోచనను పట్టుకునేలోపు ఉండే ఆ సూక్ష్మమైన మిల్లీసెకండ్ విరామంలో ఒక వ్యక్తి ఏమి కనుగొనగలడు? ఆ నిశ్శబ్దం కేవలం శూన్యమా, లేక మన అసలైన స్వరూపానికి, ప్రశాంతతకు, స్పష్టతకు అదే మూలమా? ఇది ఆలోచించాల్సిన విషయం.